ఎండలతో అల్లాడుతున్న జనానికి భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే రాబోతున్నాయని ఐఎండీ తెలిపింది. ఎల్ నినో ప్రభావంతో ఇప్పటికే పలు చోట్ల వడగాల్పులకు తోడు అకాల వర్షాలు కురుస్తుండగా ఇవాళ అండమాన్ నికోబార్ దీవుల్ని నైరుతి రుతుపవనాలు తాకుతాయని ఐఎండీ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రం నుంచి జోరుగా దూసుకెళ్లి దీవుల్ని టచ్ చేశాయి. అందువల్ల అండమాన్ దీవులు ఇప్పుడు చిగురు టాకుల్లో వణుకుతున్నాయి. అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని పోర్ట్ బ్లెయిర్ మొత్తం వర్షంతో తడిసి ముద్దైంది. దీంతో నైరుతి రుతుపవనాల ఎంట్రీ అదిరిపోయిందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ఎండలతో అల్లాడుతున్న జనానికి భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే రాబోతున్నాయని ఐఎండీ తెలిపింది. ఎల్ నినో ప్రభావంతో ఇప్పటికే పలు చోట్ల వడగాల్పులకు తోడు అకాల వర్షాలు కురుస్తుండగా ఇవాళ అండమాన్ నికోబార్ దీవుల్ని నైరుతి రుతుపవనాలు తాకుతాయని ఐఎండీ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రం నుంచి జోరుగా దూసుకెళ్లి దీవుల్ని టచ్ చేశాయి. అందువల్ల అండమాన్ దీవులు ఇప్పుడు చిగురు టాకుల్లో వణుకుతున్నాయి. అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని పోర్ట్ బ్లెయిర్ మొత్తం వర్షంతో తడిసి ముద్దైంది. దీంతో నైరుతి రుతుపవనాల ఎంట్రీ అదిరిపోయిందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.